Attention, salute. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाते मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय। మనము రెండు పండుగలు కొనియాడుతున్నాము. ఒకటి మన దేశం యొక్క స్వాతంత్రం, రెండోది మన మేరీ మాత యొక్క మోక్షారోహణ పండుగ. అందువలన మీ అందరికీ నా శుభాకాంక్షలు. My name is T. Johannes Reddy, working as a SGT teacher in Vijay Mary High School, Bodhan. So I wish you on this special occasion day, everybody, 79th Independence Day. Happy Independence Day to all of you. Thank you. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేవిమాత మోక్షారోహణ పండుగ సందర్భంగా ఈ పండుగను జరుపుకున్నాము. దేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మరియ మాత యొక్క మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఈ రెండు పండుగలు మన భారతదేశానికి ఒక లక్కీ లాగా అని చెప్పవచ్చు. మొట్టమొదటిది మరియ మాత యొక్క మోక్షారోహణం. ఆమె ఆత్మ శరీరముతో పైకెత్తబడ్డారు అని శ్రీ సభ యొక్క గట్టి విశ్వాసము, ద డాగ్మా ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఆమె సర్వసాధారణంగా ప్రతి మానవుడిలాగా ఆమె మరణించారు. మరణించిన తర్వాత అప్పటికి అపోస్తులు వేరే వేరే దేశంలో వేరే వేరే ప్రాంతంలో యేసు ప్రభు ఒక సువార్తను వాళ్ళు ప్రకటిస్తుండగా ఆమె మరణ వార్త విని వాళ్ళందరూ కూడా ఆ సమాధికి వచ్చి ఆ మరియ తల్లిని సమాధి చేసినప్పుడు అందులో ఒక అపోస్తులు, తన పేరు మనకి అంత క్లారిటీగా లేదు, కానీ ఒక అపోస్తుడు ఆ యొక్క భూస్థాపన కార్యక్రమంలో లేకుండెను. అప్పుడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ అపోస్తుడు వచ్చినప్పుడు పేతురు గారిని అడిగినప్పుడు మరియ తల్లిని సమాధి నేను చూడాలి, ఒకసారి తెరవండి అని చెప్పినప్పుడు ఆయన యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఆ మరియ తల్లి సమాధి తెరిచి చూసిన వెంటనే అక్కడ దేవదూతి యొక్క పరలోక స్వరాలు, ఆ యొక్క గానము ఆమె సమాధి నుండి వినబడుతుంది. ఒక మంచి సువాసన, పరిమళ ఎప్పుడు అనుభవించినటువంటి ఒక పవిత్ర సువాసన ఆమె సమాధి నుంచి రాబడుతుంది. అక్కడ 3 పువ్వులు, 3 రోజా పుష్పములు మాత్రమే అక్కడ ఉన్నాయి. మరియ తల్లి శరీరము అక్కడ కనబడలేదు. దాని నిమిత్తం ఏమిటి అంటే మరియ మాత యేసు ప్రభు ఆ తల్లిని మోక్షానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆమె జీవించిన విధానాన్ని బట్టి, శరీరానికి ఆమె చూపించినటువంటి పవిత్రత, ఆత్మకు శరీరానికి అదే పవిత్రతతో పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆ తల్లి పవిత్రంగా జీవించినందుకు యేసు ప్రభు త్రిత్వేక సర్వేశ్వరుడు ఆమెకిచ్చినటువంటి ఒక బహుమానము మోక్షారోహణం ఆమె ఆత్మ శరీరానికి. కావున మనందరికీ తెలియజేసే సందేశం, మన శరీరాన్ని కూడా మన ఆత్మను కూడా మరియ తల్లి ఏ విధంగా అయితే పవిత్రంగా కాపాడుకొని ఈ బహుమానాన్ని పొందుకుందో మనం కూడా అదే పవిత్రతతో మన శరీరాన్ని ఆత్మని కాపాడాలని ఈనాటి యొక్క పండుగ ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మనము మన యొక్క భారతదేశ 79th ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడికి, అందరికీ దేవుని యొక్క శాంతి, ఆయన రాజ్యము మన భారతదేశం అంతటా ప్రవహించాలని, అందరూ సమానత్వముతో సోదర భావంతో జీవించాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.